తప్పదు కదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏం ట్రీట్మెంట్ చేయకుండా మిమ్మల్ని పంపించేస్తే మీరు మరలా రెండోసారి వెళ్తారా ఆ డాక్టర్ గారి దగ్గరికి? అమ్మా చెప్పండి, ఎందుకు వెళ్ళరు? ఏం అక్కడికి వెళ్తే ఆయన అట్లాగూ చూసి ఏం గదిలో పో అంటున్నాడన్నా. అంతే కదా నేను చెప్పేది కూడా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీ హృదయం శుద్ధి కాకుండా, మేలు కలగకుండా మీరు ఒట్టిగా వెళ్ళిపోయారనుకో, మీకేం ప్రయోజనం? బాధపడుతున్నారని చెప్పకుండా ఉండను, బాధపడాలని కొన్ని చెబుతాను. కొంతమంది కలవవలసిన వారితో, చెలిమి చేయవలసిన వారితో, సహవాసం చేయవలసిన వాళ్ళతో కలవరండి. అయ్యా నేను రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, పశ్చాత్తాప్తుడనయ్యాను అని వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ సత్ప్రవర్తన వీళ్ళకి కనబడినా ఏదో సామెత కూడా చెప్తారు పెద్దోళ్ళు.